ఈనాడులో బ్యాన్ రైటంగా బంగ్లాలో అతలాకుతలం అనే ఒక వార్త ప్రచురించారు. భారత్కు చేరిన హసీనా ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు, ప్రభుత్వ కార్యాలయంపై దాడులు, రిజర్వేషన్ వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం, ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్ర విధ్వంసం, గత 2 రోజులుగా 300 మంది మృతి. చూశారు కదా ఎంత ఘోరంగా ఉందంటే బంగ్లాదేశ్లో పరిస్థితి చేయి దాటిపోతా ఉంది. సో ఆమె బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ నిన్న ఇండియాకి వచ్చారు. హెలికాప్టర్ ద్వారా ఇండియాకి వచ్చి ఇండియా నుంచి లండన్కి వెళ్ళిపోయారు. నిన్న ఆమె రాజీనామా కూడా చేశారు. కానీ ఒక్కసారి మిత్రులారా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత విధ్వంసం అంటే ఆ విధ్వంసం నా దగ్గర ఉన్నాయి. మీకోసమే నేను తీసుకొచ్చాను. ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒక్కసారి ఎంత అసలు మొత్తం లోపలికి చొచ్చుబడి చూడండి. బంగ్లాదేశ్ పార్లమెంట్లో చొరబడ్డ ఆందోళనకారులు చూడండి ఎట్లా కూర్చున్నారు. ఆందోళనకారులు మొత్తం చూశారు కదా. ఇదే కాదు ఇట్లా చాలా టియర్ గ్యాస్ ఏమంటారు మన స్ప్రే చేస్తున్నారు. మొత్తం బంగ్లా పార్లమెంట్ని అతలకుతలం చేసి పడేస్తున్నారు. ఇది చూస్తూ ఉంటే ఒకప్పుడు పాకిస్తాన్ ఇమ్రాన్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. సో సేమ్ సిచ్యువేషన్ ఆందోళనకారులు చేయి దాటిపోయారని చెప్పుకోవచ్చు. బంగ్లాలో పరిస్థితి మొత్తం కింద మీద అయిపోయింది. అటు పోలీసులు కానీ అటు సైనికులు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 300 అధికార ప్రకటన ప్రకారం 300 మంది చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. కానీ దానికి పై మాట అని మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారి విజువల్స్ చూడండి మీరు, ఎంత ఘోరంగా ఎంత దారుణంగా చూడండి. ఆందోళనకారులు ఎంత ఘోరంగా పార్లమెంట్ భవన్లో చేస్తున్నారు. సో మరొక వార్త చదివే ప్రయత్నం చేస్తాను. ఇది బంగ్లాదేశ్ సిచ్యువేషన్. బంగ్లాదేశ్లో రోజు రోజుకి మారుతా ఉంది. సో